మోహన్ బాబు గారు అదే విధంగా రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా చేశారు. సో వాళ్ళతో ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి? మోహన్ బాబు గారితో ఈవెన్ ఆయనతో నేను చాలా పిక్చర్స్ చేశాను. బట్ మోహన్ బాబు గారి పర్సనాలిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్ పర్సనాలిటీ అనుకోండి. అంటే ఈ గిల్లి కజ్జాలని చాలా జరుగుతుండేవి మాకు సెట్లో అనమాట. ఓకే. సో నేనేమో ఎప్పుడు బుక్స్ చదువుతుండేదాన్ని, లేకపోతే నా వీడియో గేమ్స్ ఏదో అలా బిజీగా ఉండేదాన్ని. నేను పెద్దగా ఇంటరాక్ట్ అయ్యేదాన్ని కాదు అంత, అన్లెస్ సంబడీ కమ్స్ టు మీ అండ్ టాక్స్ టు మీ. నా బై నేచర్ చాలా షైగా ఉండేదాన్ని నేను. స్వతహాగా నేనే వెళ్ళి కల్పించేసుకుని గొడవ గొడవ చేసి అసలు అలాంటివి టెంపర్మెంటే కాదు నాది. సో ఆయనకి నన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, నాకు ఆయనతో అడ్జస్ట్ అవడానికి ఇంకొంచెం టైం పట్టింది. సో బట్ ఇన్ ద ఎండ్ వాట్ యూ రియలైజ్ ఇస్ అవన్నీ ఇట్స్ నాట్ ద క్రైటీరియా యాక్చువల్లీ టు స్ట్రైక్ ఎ ఫ్రెండ్షిప్. ఇప్పటికీ ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ వీ హ్యావ్, నాకు కానీ మా వారికి కానీ. వాళ్ళ పరిచయం కూడా అంటే అంతకుముందు నుంచే ఉంది. సో దే ఆర్ వెరీ క్లోజ్, వెరీ వెరీ క్లోజ్, అండ్ హీఈస్ అ గ్రేట్ ఫ్రెండ్. అంటే రేపు పొద్దున ఏమన్నా సపోజ్ నాకు హైదరాబాద్లోనే నేనేమన్నా క్రైసిస్లో ఉన్నాను, లేకపోతే ఏమైనా హెల్ప్ కావాలి అంటే ద ఫస్ట్ పర్సన్ హూ వుడ్ కమ్ ఇన్ టు మై మైండ్ ఇస్ మోహన్ బాబు గారు. అంటే ఆయన అంత హెల్ప్ఫుల్ కూడా. ఆ సైడ్ ఆఫ్ హిమ్ చాలా మందికి మేబీ తెలియదు. సో రాజేంద్ర ప్రసాద్ గారితో ఎలా అనిపించింది అంటే అప్పట్లోనే కామెడీ కమ్ హీరో, కామెడీ చేస్తూ హీరోగా ఎదిగిన వ్యక్తి బహుశా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కరే. ఆయన చూసే ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవ్వాలి. సో ఆయనతో కూడా చేశారు కదా, ఎలా అనిపించింది? రాజేంద్ర ప్రసాద్ తో నేను దొంగకోళ్ళు బాపినీడు, విజయ బాపినీడు గారు, అది ఒక మంచి మలయాళం పిక్చర్ రీమేక్. అది యాక్చువల్లీ మోహన్ లాల్ గారు చేసిన క్యారెక్టర్. ఆ పిక్చర్లో చేసేటప్పుడు నాకు అర్థమైంది హీ హస్ సచ్ ఫెంటాస్టిక్ టైమింగ్, కామెడీ టైమింగ్ అన్నది ఫెంటాస్టిక్. ఆయన ప్లస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన నేర్చుకున్నది కానీ ఆయన లెక్చరర్గా కూడా ఉండేవారు. సో హీఈస్ అ వెరీ వెరీ టాలెంటెడ్ యాక్టర్. అది దట్ సైడ్ ఆఫ్ హిమ్ ఐ గాట్ టు నో ఆఫ్టర్ ఐ వర్క్ విత్ హిమ్. సో ఆ తర్వాత మేము జంధ్యాల గారి పిక్చర్ చేసాము, జయము నిశ్చయమురా, అండ్ వీ హ్యాడ్ సమ్ చాలా మంచి ఛాలెంజింగ్ సీన్స్ మా మధ్యలో, అండ్ వీ ఎంజాయ్డ్ డూయింగ్ దట్. ఓకే.